గత 10 ఏళ్లలో హైదరాబాద్లో ఎన్నోసార్లు భారీ వర్షం పడింది. వరద ముంచెత్తింది. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ ఏనాడు గత ముఖ్యమంత్రి ప్రజలను పరామర్శించలేదు. నేనున్నానంటూ భరోసా ఇవ్వలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అలా కాదు. హైదరాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు నేనున్నానంటూ భరోసానిచ్చారు. అదే సీఎం రేవంత్ రెడ్డి ఇతర నాయకులకు ఉన్న తేడా. అందుకే సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన ప్రజల ముఖ్యమంత్రి అంటూ జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కోటిన్నర జనాభా ఉన్న హైదరాబాద్లో చినుకు పడితే పరిస్థితి చాలా భయంకరంగా మారింది. చిన్నపాటి వర్షానికి జనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న హైదరాబాద్లో నాలాల వ్యవస్థను మెరుగుపరచలేకపోయింది. వాన నీళ్లు సాఫీగా పోయే మెకానిజమే భాగ్యనగరంలో లేదు. దీంతో వర్షం పడితే చాలు హైదరాబాద్ వణికిపోతుంది. వాన నీళ్లు వెళ్లే దారి లేక లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పవర్లో ఉన్నా ఎప్పుడూ పరిస్థితి బాగుపడలేదు. కనీసం వరద ముంచెత్తితే హైదరాబాదు ప్రజలు పాలకులు నాడు పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. ముఖ్యంగా నాటి సీఎం కేసీఆర్ ఎప్పుడు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సందర్భాలు లేవు. ప్రజలకు ధైర్యం చెప్పిన సందర్భమే లేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అలా కాదు. ప్రజల కోసమే నేనున్నానంటూ మరోసారి చాటి చెప్పారు. హైదరాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నేనున్నానంటూ కొండంత ధైర్యం చెప్పారు. హైదరాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. అమీర్పేట, గంగూభాయ్ బస్తీ, బల్కంపేట ముంపు ప్రభావిత ప్రాంతాలు పరిశీలించారు. బల్కంపేట ప్రాంతంలోని బుద్ధనగర్, గంగూభాయ్ బస్తీ, మైత్రివనం ప్రాంతాల్లో సీఎం పర్యటన కొనసాగింది. ఇరుకైన సంధుల్లోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. కష్టాల్లో ఉన్న ప్రజల బాధలు స్వయంగా తెలుసుకున్నారు. బస్తీవాసులతో మాట్లాడి వారి సాధక బాధకాలు నేరుగా అడిగి తెలుసుకున్నారు సీఎం. వరద నీటితో ముంపు తలెత్తకుండా తీసుకుంటున్న చర్యలను, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. ముందుగా అమీర్పేట నుంచి మైత్రివనం వైపు నడుచుకుంటూ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ముంపు ప్రాంతాలు పరిశీలించారు. అమీర్పేట, గంగూబాయి బస్తీలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. ముంపునకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మరోసారి వరద రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం. అటు హైడ్రా కమిషనర్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరోసారి ముంపు సమస్య రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మైత్రివనం, బుద్ధనగర్లో డ్రైనేజీ వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం. వాటిని పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారు. అక్కడ కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉంది. దాంతో వరద తీవ్రత పెరుగుతుంది. స్థానికులు కూడా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం రేవంత్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే పక్కన ఉన్న గంగూబాయి బస్తీ కుంటను కొంతమంది పూడ్చివేసి పార్కింగ్ను వినియోగిస్తున్న విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చింది. వెంటనే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తారని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గత 10 ఏళ్లలో ఎన్నోసార్లు హైదరాబాద్లో వరద ముంచెత్తింది. కానీ ముఖ్యమంత్రి స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భాలు లేనేలేవు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బాధితులకు కొండంత ధైర్యం చెప్పారు. నేనున్నానంటూ భరోసానిచ్చారు. అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డికి బాధితులు మనసారా ధన్యవాదాలు తెలిపారు. ఒక ముఖ్యమంత్రి తన హోదాను కూడా పక్కన పెట్టి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం గొప్ప విషయమని కీర్తిస్తున్నారు. ఇలాంటి ప్రజా ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిజమైన ప్రజా ముఖ్యమంత్రి అని కొనియాడుతున్నారు. ఇలాంటి నేత కథ ప్రజలకు కావాల్సిందని కూడా స్పష్టం చేస్తున్నారు. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ఎవరూ కోరలేదు. ఆయన ఫోన్లోనే అధికారులకు తగిన ఆదేశాలు కూడా ఇవ్వచ్చు. ప్రజలకు కష్టం రాకుండా చూసుకోవచ్చని కూడా చెప్పవచ్చు, సూచించవచ్చు. కానీ ఇదే ఇతరులకు సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. హైదరాబాద్లో పరిస్థితి తీవ్రతను ఆయన గ్రహించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అండగా నేనున్నానంటూ భరోసానివ్వడం నిజంగా అభినందించదగ్గ విషయం.